మీ అందరి అభిమానాలు బాగుండాలని చెప్పేసి కొత్త ఫోన్ కొన్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ గురు. నా పేరు గోనుగొండ బ్రహ్మం, మీరు చూస్తున్నారు హ్యాపీ లైఫ్ గురు ఛానల్. ఇదిగో ఇప్పుడు జీటీ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఒంగోలు రైల్వే స్టేషన్లో. ట్రైన్ గంట లేట్ అయ్యిద్ది, ఎందుకనో మరి మన అదృష్టమో అది ఏంటో కానీ నాకు తెలీదు. సరే ఎనీహౌ వచ్చాము, టికెట్లు బుక్ చేసుకున్నాం. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకోలేం కదా, గంట ట్రైన్ వేస్ట్ అయిందని, గంట ట్రైన్ లేట్ అయిందని చెప్పి ట్రైన్ టికెట్లు వేస్ట్ చేయలేను కాబట్టి స్టేషన్లో పడి కునుగుపాట్లు పడుతున్నాను. ఒక పక్క ఏమో దోమలు కొడతా ఉన్నాయి. చూద్దాం ట్రైన్ ఎప్పుడు వస్తే అప్పుడు లటక్కన ఎక్కేసి ముసుగుదాన్ని పడుకొని. సరే చివరికి ఎట్టకేళ్ళకి 10:30కి రావాల్సిన మన గ్రాండ్ ట్రంక్ ట్రైను 11:30కి వచ్చింది. సరేలే అని చెప్పేసి వచ్చిందే ట్రైన్ అని చెప్పేసి మనము ఇంకా ట్రైన్ ఎక్కడానికి సిద్ధమైపోయాను. మన బోగి నెంబర్ వచ్చేసి S4. ట్రైన్ ఎక్కేసి తర్వాత బోగి ఎలా ఉందో చూసి మళ్ళీ మీకు రిపోర్ట్ చేస్తాను. ఈలోపు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కేసానండి. బెర్త్ వచ్చేసి మంది S4లో 24 సైడ్ అప్పర్ వచ్చింది. సర్లే ఈ చలిగాలికి సైడ్ అప్పరే బెటర్ అని చెప్పేసి సర్దుకుపోయాను. అది ఫ్రెండ్స్, ఇంకా రేపు ఉదయాన్నే లేచి మన జర్నీ యొక్క విశేషాలు తెలుసుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నిద్రలేచాము. టైం వచ్చేసి 7 అయింది. ట్రైన్లో చూస్తున్నారు కదా, ట్రైన్లో నుంచి వ్యూ అయితే చాలా చక్కగా ఉంది. గాలి కాబట్టి మాటలు కూడా రావటం లేదు. ఈ ఫోర్స్కి ఇక్కడ తిరిగి పక్కనే కూర్చున్నాను. చాలా వ్యూ అయితే బాగుంది. ఫ్రెండ్స్, వీడియోని అందరూ కూడా పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ కనుక మీరు చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం వచ్చేసి మంచిర్యాల దాటాము. ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుంది, కానీ వ్యూ మాత్రం నాకు కిటికీలో సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఈ ఎర్రటి సూర్యుని చూస్తుంటే మనకు ఒక సినిమా డైలాగ్ గుర్తు రావాలి. మీ అందరికి గుర్తొస్తే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనిషి అన్నాక ఇంకా తర్వాత మీరే దాన్ని గుర్తు తెచ్చుకొని కామెంట్ చేయండి. అది చాలా పాపులర్ డైలాగ్ కూడా. ఇక్కడ నుంచి అయితే సూర్యుడి నుంచి వస్తున్న లేలేత కిరణాలు, ఉదయాన్నే కదా లేలేత కిరణాలు మన ఒంటిని తాకుతుంటే ఆ వెచ్చదనం అనేది అసలు సూపర్గా ఉండిద్ది. మీరు కూడా జీవితంలో ఎప్పుడో ఒకసారి దాన్ని అనుభవించే ఉంటారు. ఇక్కడ ట్రైన్ వచ్చేసి క్రాసింగ్కి ఆపారండి. ఇది ఏ ఊరు కూడా తెలియడం లేదు. అయితే ఇప్పుడు మనం ఈ ట్రైన్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గ్రాండ్ ట్రక్ అండి. ఈ ట్రైన్ ఇప్పుడుది కాదు, మనకి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఈ ట్రైన్ ఇదే రూట్లో నడుస్తుంది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి మనకి సేవలు అందిస్తుందో. నాకు తెలిసి 1930 నుంచి మన చెన్నై సెంట్రల్ నుంచి డైరెక్ట్గా ఇప్పటి పాకిస్తాన్లో ఉన్నటువంటి లాహోర్ వరకు ఇది ప్రయాణిస్తుందని నేను ఇంటర్నెట్లో చదివాను. అంతటి ప్రాశస్తమైన ఈ ట్రైను, కానీ చాలా స్లోగా లేట్గా నడుస్తుంది. ప్రతిసారి ఇంతేనంట ఈ ట్రైను. కాబట్టి ఫ్రెండ్స్, ఈసారి ఎప్పుడైనా సరే మీరు ఢిల్లీకి బుక్ చేసుకునేటప్పుడు ఈ ట్రైన్ కాకుండా మ్యాక్సిమం వేరే ట్రైన్ చూసుకోండి. ఉదయాన్నే 9ంటికి టిఫిన్ చేద్దాం అనుకున్నాము. ఇంటి దగ్గర నుంచి తీసుకున్నటువంటి పులిహోర వేసుకున్నాము ఇంటి దగ్గర. ఈ ట్రైన్లో చేసే వాటికంటే ఇదే బెటర్ అనిపించింది. తర్వాత మేము పులిహోర తింటుంటే ఇదిగో ఈ చెన్నా మసాలా వచ్చింది. ఈ నార్త్ ఇండియన్స్ వాళ్ళ తినే ఆహార పదార్థాలు ఈ చెన్నాని ప్రముఖంగా వాడుతుంటారు, ఎక్కువగా వాడుతుంటారు ఫ్రెండ్స్. అందుకే కావాలా వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈ చెన్నా అనేది అంటే శనగలు చాలా ఆరోగ్యానికి మంచివి. ఈ ట్రైన్ ఎంత స్లోగా వెళ్తుందంటే ఇప్పటికీ 4 గంటలు లేట్గా ఉంది. ఈ ట్రైన్కి ఇది నాగ్పూర్లో ఉండాల్సిన ట్రైను. టైం వచ్చేసి 10, 10:30, 11 అవుతున్నా కానీ ఇంకా ఇదేదో స్టేషను హింగన్ ఘాట్ అనే స్టేషన్లో ఉంది. ఇంకా ఇక్కడ నుంచి మనం 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నాగ్పూర్ వచ్చాము. సిటీ అవుట్స్కట్స్లో ట్రైన్ ఆపాడు. స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత చూద్దాం నాగ్పూర్ స్టేషన్ ఎలా ఉంది ఏందనేది. ఇప్పుడు దాకా నేను ఎక్కడ కూడా ఏ స్టేషన్లో కూడా దిగలేదు. ఏదో 1-2 చిన్న స్టేషన్లు వచ్చినాయి. చూద్దాం ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది నార్త్ ఇండియాలో. ఇప్పుడే నాగపూర్ రైల్వే స్టేషన్ వచ్చిందండి. ఇది వచ్చేసి ఇప్పుడు మన ఇండియన్ రైల్వే గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెడుతున్నటువంటి జనతా రైళ్ళు. వీటిలో ఓన్లీ మన స్లీపర్ బోగీలే ఉంటాయి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను.
ఫ్రూట్స్ అమ్ముతున్నారు, కమలా పళ్ళు. ఈ నార్త్ ఇండియాలో పీపుల్స్ ఎక్కువ, జనం ఎక్కువగా అరటి పండ్లు, రేగి పండ్లు ఇవి బాగా తినేటట్టున్నారు. ట్రైన్లో ప్రయాణించే వాళ్ళు ఎవరినైనా చూడండి, నార్త్ ఇండియన్స్ దగ్గర ఎక్కువగా అరటి పండ్లు, నారింజ పండ్లు ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా ఇంకో ఐటమ్ ఏంటంటే ఈ సమోసా అండి. మధ్యలో ఆలు వేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కష్టం లేకుండా తింటానే ఉంటారు ఈ ఆలు సమోసాని. ఇప్పుడిప్పుడే మన సౌత్ ప్రజలకు కూడా వీళ్ళు బాగా అలవాటు చేస్తున్నారు. రాజస్థాన్ వాళ్ళు అన్ని చోట్ల వాళ్ళ షాపులు పెట్టి సమోసా అమ్ముతూ ఉన్నారు. మన వాళ్ళు కూడా బాగానే ఇష్టంగా తింటున్నారు ఫ్రెండ్స్. ఈ నాగ్పూర్లో ఇంకొక విశేషం ఈ స్టేషన్లో ఏంటంటే, మనం అందరం ఇష్టంగా తినే హల్దీరామ్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఇక్కడ వాళ్ళ అవుట్లెట్ ఒకటి పెట్టారు. ఇక్కడ వాడి దగ్గరికి వెళ్ళి టేస్ట్ చేద్దామంటే ట్రైన్ ఏమో ఎక్కువసేపు ఆగదు, 2 నిమిషాల్లో బయలుదేరుతుందని చెప్పారు. అందుకని ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఒక నాగ్పూర్ దాటిన తర్వాత మనం ఇంకా మధ్యప్రదేశ్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఇంకా చుట్టుపక్కల మొత్తం కూడా చెట్లు, కొండలేనండి, ఇంకేం లేవు. ఇక్కడ మనకి అడవి, మనకి వింధ్య పర్వతాలు భారతదేశాన్ని ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంగా విడదీస్తున్నాయి అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా. ఇవి అయితే ఇవి అంత దట్టంగా ఏమి ఉండవు, కానీ ఈ ఒక మంచి పర్వతాలు ఇవి మన భారతదేశాన్ని 2గా విభజిస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడ నుంచి ప్రయాణం అంతా బోరింగ్గానే ఉంది. చుట్టుపక్కల అంతా చెట్లు, చేమలు, పొలాలు తప్పితే ఇంకేం లేవు. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చోలే సమోసా అంట. నేను మామూలుగా పూరిలో చోలే భతూరానో ఏదో విన్నాను, నార్త్ సైడ్ బాగా ఫేమస్ అని. ఇది వచ్చేసి చోలే సమోసా అంట. ఒక ప్లేట్ వచ్చేసి 3 సమోసా వేసి ఇచ్చాడు, 30 రూపాయలు. కానీ ఇక్కడ ట్రైన్లో అయితే 2 సమోసాని 30 రూపాయలు తీసుకున్నాడు. చూద్దాం ఇది ఎంత బాగుండిద్ది అనేది. ఇందులో అయితే క్యాబేజీ, కొత్తిమీర, ఏదో చోలే అంట, ఏదో మన పులుసులాగా ఏదో ఉంది, మొత్తానికి గ్రేవీ. చాలా బాగుంది బ్రదర్. కాకపోతే కాస్త ఉప్పు ఎక్కువైంది ఇంట్లో, కర్రీలో ఉప్పు ఎక్కువైంది. కానీ ఫస్ట్ టైం తింటున్నాను. ఇది చోలే సమోసా అంట, మరి చాలా బాగుంది. నేను ఉదయం నుంచి ట్రైన్ ఎక్కడైనా 10 నిమిషాలు ఆపుతాడేమో చూద్దామని చాలా స్టేషన్లో వెయిట్ చేశాను. నాగ్పూర్ జంక్షన్, పెద్ద జంక్షన్ అయినటువంటి నాగ్పూర్లో కూడా ఆపలేదు. ఇది ఇతరాసి జంక్షన్ అంట, మరి ఇక్కడ ఆపాడు. ఇప్పుడే వందే భారత్ ట్రైన్ వచ్చింది మా పక్క ప్లాట్ఫామ్ మీద. కానీ ఒక మనిషికి అయితే ఇది బాగా ఎక్కువైంది, చోలే సమోసా. ఇప్పుడే మేము టీ, స్నాక్స్ తిన్నాము, అందుకని కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. మామూలుగా ఆకలి మీద ఉంటే మాత్రం సూపర్గా ఉండేది. అలాగే ఒక మనిషికి సరిపోతుంది. ఇంకా తింటే 30 రూపాయలు తింటే ఇంకా నైట్ టైము మనకి టిఫిన్ కూడా అవసరం లేదు. చాలా రుచిగా కూడా ఉంది. రాత్రి అంతా నిద్రపోవడం సరిపోయింది. నిన్న సాయంత్రం నుంచి ఎక్కడ కూడా వీడియో తీయడానికి కుదరలేదు ఫ్రెండ్స్. ఇంకా నిద్రపోయాము నైట్ 9ంటికి. తెల్లవారి ట్రైన్ వచ్చేసి మళ్ళీ ఢిల్లీ వచ్చేసరికి 10:30, 11 అయింది. 6 గంటలు లేటుగా రావడంతో మా ప్లాన్ అంతా కూడా కొంచెం అప్సెట్ అయింది. ఇదిగో ఇప్పుడు ఇక్కడ చూసారు, ఇవి లోకల్ ట్రైన్స్ అండి, ఆరెంజ్ కలర్లో చాలా బాగున్నాయి. ఇవి లోకల్ ఢిల్లీ వరకే, ఢిల్లీ, ఆగ్రా, నిజాముద్దీన్ ఇలా తిరుగుతూ ఉంటాయి. మెమోలా అనమాట. మెమోలా చూస్తున్నారు కదా, ఢిల్లీ ప్లాట్ఫామ్ ఇదేనయ్యా. ఎద్దుల బండి కంటే దారుణంగా వచ్చింది మన ట్రైను. 5 గంటలు లేటుగా వచ్చింది. టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇప్పుడు
చూడండి టైం వచ్చేసి మనకి 10:30 అవుతుంది. రాత్రి నుంచి ఒకటే చలి, మొత్తానికి ఎండ అయితే తగిలింది, బాగానే ఉంది ఎండ కూడా. కానీ ఇక్కడ పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా మంచుగానే ఉంది. ఇదంతా కూడా పొల్యూషనే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళి అక్కడ వచ్చేసి రైల్వే లాంజ్ ఉంది. మన దగ్గర IRCTC కార్డు ఉంది, దాన్ని తీసుకొని మనం లాంజ్కి వెళ్ళి అతను ఏం ఫెసిలిటీ ఇస్తాడో చూసి ఆ ఫ్రీ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాడుకొని స్నానం చేసి ఇంకా నెక్స్ట్ ఇంకా ఢిల్లీని ఎక్స్ప్లోర్ చేద్దాం. క్రౌడ్ అయితే బాగా రష్గా ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇటు ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి మళ్ళీ IRCTC లాంజ్ ఎక్కడుందో కనుక్కొని ఇప్పుడు IRCTC లాంజ్కి వెళ్ళాలి. కానీ IRCTC లాంజ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. మొత్తానికి కనుక్కొని వచ్చేసాము IRCTC లాంజ్కి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ మనాలి సిరీస్ మొత్తాన్ని చూసి సక్సెస్ చేయాలని వ్యూవర్స్ అందరినీ కోరుతున్నాను. ధన్యవాదాలు.